నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. కానీ బీఆర్ఎస్ ఏమని విమర్శిస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది, కొట్లాటలు గ్రూప్ తగాదాలు ఉంటాయి, ఈ పాలన వాళ్ళతో కాదు, కేసీఆర్ తోటి తప్ప ఎవరితో కాదని చెప్పేసి అంటున్నారు. ఈ విషయం మీద చర్చించడానికి మనతో మాజీ మావోయిస్టు, తర్వాత ప్రముఖ విశ్లేషకులు అయినటువంటి శ్రీరాముల శ్రీనివాస్ అలియాస్ సుదర్శన్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే శంకర్ గారు. సార్, అంటే ఈ 6 గ్యారంటీలు నిజంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే అవకాశం ఉందంటారా? 6 గ్యారంటీలను అమలు చేయడం అనేది ఒక తప్పనిసరి అంశమే. అదే సమయంలో ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ కుటుంబం వాళ్ళు చేసిన అవినీతి, ఎమ్మెల్యేలు చేసిన అవినీతి, ఈ ఎంపీలు చేసిన అవినీతిని ఎంక్వైరీలు చేసి బయటపెట్టి వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకు పంపి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తే కాంగ్రెస్ మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉంది. అంటే లేదు రేవంత్ రెడ్డి చేస్తాడు అనుకోవచ్చా మనం? అయితే ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు అవుతుంది, అటువైపు సమీక్షలు జరుగుతున్నాయి. నిజామాబాద్లో జీవన్ రెడ్డికి సంబంధించింది ఒకటి ముందుకు వచ్చింది. అదే కాకుండా వీళ్ళు గత ప్రభుత్వం, గత పాలకులు ఏదైతే అవినీతికి పాల్పడ్డారో ఫైల్స్ అన్ని మాయం చేస్తుండ్రు. మొన్న ఫైల్స్ని కూడా కాలపెట్టడం చూస్తున్నాం. ఇదంతటికి సెట్ కావడానికి కనీసం ఇంకొక 2 నెలలు టైం పట్టడానికి అవకాశం ఉంది. ఈ 2 నెలల టైంలో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో మహిళలను ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది స్టార్ట్ అయింది. ఆ తర్వాత గ్యాస్ కావచ్చు, ఆ తర్వాత మహిళలకు సంబంధించి 2500 ఏవైతుందో ఇట్లా ఈ రకంగా 1 by 1 అమలు చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉందని చెప్తుండ్రు. నేనేమనుకుంటున్నానంటే మన రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరులని సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రజలపై భారం పడకుండా, అట్లనే మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారంటే మా పొట్టలు కొట్టి పేదోళ్ళకు పెడుతుండనే దాంతో భావిస్తుండ్రు. అది కూడా కరెక్ట్ కాదు. వనరులు ఉన్నాయి, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవటం, ప్రతి ఒక్కరికి అది ఉపాధి లాగా, అట్లనే ఉత్పాదన పెరిగే వైపు కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా చేయటం వల్ల తను ఏదైతే ఇవాళ మన తెలంగాణ మీద, ప్రజల మీద ఒక 5 లక్షల కోట్లకు సంబంధించిన అప్పుని వృద్ధిపోయిండో దాని నుంచి బయటపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి, బయటపడడానికి అవకాశం ఉంది. అనేక ఆర్థిక నిపుణులు ఉండరు, శాస్త్రవేత్తలు ఉండరు, వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే విద్యుత్తులో అవకతవకలే, ప్రతి దాంట్లో అవకతవకలే. గత ప్రభుత్వం మొత్తం అవకతవకల ప్రభుత్వమే. కాబట్టి ఆ అవకతవకల్ని సరిచేసుకోగలిగినట్లయితే, ఖచ్చితంగా రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టినట్లయితే ఇవాళ ఏదైతే వాళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించింది ప్రజలకు హామీ ఇచ్చిండ్రో అమలు చేయడం పెద్ద సమస్య కాదు, అమలు చేయొచ్చు. ఇంకోటి రైతు బంధు లాంటి అంశం ఉంది. రైతు బంధు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పెద్ద పెద్ద భూస్వాములకు, మల్లారెడ్డి లాంటి దగులు బాజీలకు, లంబాడి వాళ్ళ భూములు ఆక్రమించుకుంటూ ఆయన మీద కేసు నమోదైనట్టుగా పేపర్లు చూడడం జరిగింది. ఇవన్నీ మంచి అంశాలు, శుభ పరిణామాలే. అట్లా ఆ రకంగా అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే తప్పకుండా ఇక్కడ ప్రజలకు మేలు జరగడానికి అవకాశం ఉంది. ఆ వైపుగా ఇవాళ ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో ఈ 6 గ్యారెంటీలను అమలు చేసి వాళ్ళు మరింత బలోపేతం కావడానికైతే అవకాశం ఉందనే దాంతో తెలియజేస్తున్నాను.
అంటే ఈ బస్సు ఉచిత ప్రయాణం బస్సు ఉంది కదా, దీని ద్వారా అంటే కొన్ని రోజులు ఇచ్చి తర్వాత ఎత్తేస్తారు అనేది జనం అనుకుంటున్నారు. అంటే ఎత్తేసే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే ఇప్పుడు ఇది ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టిండు. అవును. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ తమిళనాడులో కూడా ప్రవేశపెట్టిండ్రు. తమిళనాడులో ప్రవేశపెట్టి ఆ తర్వాత కర్ణాటకలో ప్రవేశపెట్టిండ్రు, ఇక్కడ కూడా ప్రవేశపెట్టిండ్రు. మొత్తం 4-5 రాష్ట్రాల్లో ఈ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది. అయితే ప్రతిపక్షానికి అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత దానికి ఒక పెద్ద భయం చుట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ కంటే కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్కు, హరీష్ రావుకు, కవితకు వీళ్ళకి పెద్ద భయం చుట్టుకుంది. వీళ్ళకి భయం చుట్టుకుంది కాబట్టి ఆ భయంతో ఏవేవో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత పసుకూన ఇంకా నెల రోజులు కాలేదు, 6 నెలలు కాలేదు, 9 నెలలు కాలేదు అనుకుంటా 10 సంవత్సరాలు గడిచింది కదా. కాబట్టి వీళ్ళు వారం రోజులైంది అధికారాన్ని చేపట్టి, కనీసం ఒక 6 నెలల తర్వాత మాట్లాడితే వాటికి ఏమన్నా విలువ ఉంటుంది. అట్లా లేకుండా దుష్ప్రచారం చేయటం లేదా ప్రజల్లో ఒక వ్యతిరేకతని రేకెత్తించడం కోసం ప్రయత్నం చేయటం తప్ప ఒక విమర్శనాత్మక సకారాత్మక విధానాన్ని అవలంబించకపోవడం అనే దాంతో ఉంటుంది. తప్పకుండా రేపు 6 గ్యారెంటీలు అమలు కాకపోతే 6 గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో వైఫల్యం చేస్తే ఏది కానీ మధ్యలో ఆగిపోతే ప్రజలు కొట్లాడతారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొట్లాడి రేపు కాంగ్రెస్ వ్యతిరేకంగా కూడా కొట్లాడతారు. అవి ఏవైతే హామీ ఇచ్చారో హామీలను అమలు చేయాలనే దాంతో తెలంగాణ ప్రజలు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు బెంబేలు పడుతున్నారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే ముఖ్యమంత్రి పదవి పోయింది, కేసీఆర్ కుటుంబానికి అధికారం లేదు. బీఆర్ఎస్ పార్టీ పని కథమేనా లేదా మళ్ళీ 5 ఏళ్లలో పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇవాళ ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఆ లీడర్లతోటే అంతం అవుతున్న పరిస్థితి. సపోజ్ జయలలిత ఉంది తమిళనాడులో, అన్నాడీఎంకి సంబంధించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అట్లనే మిగతా రాష్ట్రాల్లో కూడా అస్సాం గణ పరిషత్ నుంచి ఇవన్నిటిని చూస్తున్నప్పుడు ఇక్కడ ఇవాళ గత టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ కానీ కేసీఆర్కు కూడా భయం పట్టుకుంది. యాక్చువల్గా వాళ్ళ కుటుంబంలో కొట్లాటల ద్వారానే కొడుకు తంతెనే కింద పడి కాలు ఇరిగింది అనే దాంతో కూడా ఒక సమాచారం ఉంది. కాబట్టి అంతర్గత కలహాలు కావచ్చు. అట్లనే ఇవాళ ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, అదే నియోజకవర్గంలో బీఆర్ఎస్లో ఒక 7-8 మంది పోటీ చేయడం కోసం ఆర్థికంగా అంగబలంగా ఉన్నప్పటికీ కేసీఆర్ యొక్క నియంతృత్వంతో వాళ్ళు అణిగిమణిగి ఉన్న పరిస్థితి. ఇవాళ కేసీఆర్ కిరీటం కూలిపోయింది, కుర్చీ లేకుండా అయిన పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఆయనతో కాని పరిస్థితి. అదే కాదు, ఎన్నికైన వాళ్ళు కూడా తను నేర్పిన విద్యే. ఎందుకంటే అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలని కొన్నాడు. ఏ దొడ్లే కడితే ఉంది, నా దొడ్లే ఇంటి సరిపోతా అనే ఆలోచన కేసీఆర్ చేసి ఉన్నది. అదే ఆలోచనని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా కల్పిస్తుండ్రు, బీఆర్ఎస్ వాళ్ళే కల్పిస్తుండ్రు. మాది బలమైన ప్రతిపక్షం అంటుండ్రు. ఇందులో నుంచి 15 మంది కాంగ్రెస్ పోతే ఇక బలమైన ప్రతిపక్షమో వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉంటుందా ఊడుతుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించాలని లోపాయికార ఒప్పందం ఉంది. అంటే ఎంపీల సంఖ్య పెంచుకొని కేంద్రంలో బీజేపీ రావడం కోసం. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే నిప్పలేంది పొగరాదు. అట్లనే గత 1.5-2 సంవత్సరాలుగా బీజేపీ బీఆర్ఎస్ వైఖరిని చూస్తున్నప్పుడు, వాళ్ళ విధానాలు
తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు చీకటి సంసారం చేస్తుండనే దాంతో ఆ చీకటి సంసారం అనేది ఎప్పుడో ఒకనాడు బయటికి రాక పోదు. వాళ్ళ మధ్యన వాళ్ళకే ఇవన్నీ వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని అనుకుంటూ బయటికి రాక మానదు. కాబట్టి వీళ్ళ మధ్యన రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం భావించింది. బీఆర్ఎస్ కూడా ఈయన ఇక్కడ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ మార్చిన తర్వాత మొత్తం దేశం అంతా ఎలగబెడతానే అంతటి పోయి పంజాబ్లో రైతులకు ఇక్కడ పైసలు తీసుకుపోయి పంచిపెట్టడం చేసిండు, మహారాష్ట్రలో పంచిపెట్టడం చేసిండు, కాళేశ్వరాన్ని ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళకు చూపించిండు, కానీ ఇక్కడ వాళ్ళు పోయి చూడడానికి అసలు పోనివన్నీ లేదు, చూడడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎట్లాగో నేను దేశమంతా విస్తరిస్తా, అటు కర్ణాటకలో ఇటు మహారాష్ట్రలో పోటీ చేస్తా గెలుస్తా అనే అంతటి అనుకుని మహారాష్ట్రలో పోటీ చేసిండు, కుప్పకూలిపోయిండు. ఇప్పుడు అదే నేను ప్రశ్న అడగబోయేది. బీఆర్ఎస్ పెట్టి భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణలో ఉన్న పార్టీని దేశవ్యాప్తంగా వేయాలి, జాతీయ పార్టీ వేయాలని అంటే ఉన్నది కూడా ఊడ్చుకుపోయిన పరిస్థితి కనబడ్డు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అందుకనే మహారాష్ట్రలో పోటీ చేసిండు, అక్కడ ఎల్లెలకల పడ్డాడు. కర్ణాటకలో పోటీ చేయలేదు, పోనీ తనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇక ఇక్కడనే ఓడిపోయిండు. ఇక దేశం సంగతి దేవుడు ఎరుగు, ఇక్కడనే ఓడిపోయిన ఒక పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇది ఉన్నది ఓడ్చుకుపోవడానికి కూడా పరిస్థితులు పరిపక్వమై ఉన్నాయనే అంతటి అర్థమవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో కేంద్రానికి సపోర్ట్ చేసి జీవిగంజి పోసుకునేటట్టుగా కేసీఆర్ విధానం వ్యవహారం ఉన్నది. చివరిగా ఒక ప్రశ్న, అంటే 2 చోట్ల కామారెడ్డిలో ఇటు గజ్వెల్లో పోటీ చేసిండు, కామారెడ్డిలో ఓడిపోయిండు, గజ్వెల్లో గెలిచిండు. అయితే అధికారంలోకి వస్తే ఈయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అధికారంలోకి రాలేదు కాబట్టి గజ్వెల్లో రాజీనామా చేసి ఏదో ఒక ఎంపీ సీట్ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? ఒక ముఖ్యమంత్రిగా చేసి కేంద్రంలో మంత్రిగా చేయడం అనేది సిగ్గుసేటైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది కేంద్ర మంత్రి పదవి కంటే అత్యున్నతమైనది. చేస్తే ప్రధానమంత్రి చేయాలి, లేదనుకుంటే ఉప ప్రధానమంత్రి చేయాలి, లేదనుకుంటే రాష్ట్రపతి చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఎంపీకి కూడా ఓడిపోతే మళ్ళా ఫామ్ హౌసే గతి. కాబట్టి ఈసారి ఎంపీగా కూడా ఓడగొట్టే పరిస్థితులు ఉన్నాయి, స్పష్టంగా చెప్పదలుచుకుంది. పూర్తి ప్రజా వ్యతిరేకత ఉన్నది. మొత్తం మీద మనతో ఇన్ని విషయాలు చర్చించినటువంటి విశ్లేషకులు మాజీ మావోయిస్టు శ్రీరాములు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.